మీకా అనేటటువంటి ప్రవక్త సమయానికి మెల్లిమెల్లిగా ఈ రాజ్యములన్నీ కూడా ఇశ్రాయేలును బందీలుగా మార్చి, బానిసలుగా మార్చి, బానిస బ్రతుకులో బతుకుతూ ఉన్నటువంటి ఇశ్రాయేలుకు మానవ సమాజం ఏ విధంగా అయితే దేవుని తిరస్కరణ కారణం చేత బానిసత్వంలోనికి వెళ్ళిపోయిందో, అటువంటి బానిసత్వంలో ఉన్న మానవ సమాజానికి మీకా ఒక మాట చెప్తున్నాడు. 5వ అధ్యాయం 2వ వచనం. మీకా 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి వంశములలో నీవు స్వల్పమైన గ్రామము అయినను నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను. బికాస్ ఎందుకు ఈయన పురాతన కాలము నుండి అబ్రహాముకు, అంటే నోవహుకు, అబ్రహాముకు, ఇశ్రాయేలుకు అనగా అబ్రహాము కుమారులైనటువంటి ఇస్సాకు, యాకోబులకు, ఆ తర్వాత దావీదుకు, ఆ తర్వాత దావీదు తర్వాత ఉన్నటువంటి ప్రవక్తలకు ప్రత్యక్షమవుతూ ఎందుకు వస్తున్నాడు? మోషే మొదలుకొని అందరికీ. బికాస్ గాడ్ లవ్స్ ద వరల్డ్. ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు.